ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రి వేళలో ఈ శుద్ధీకరణ కూటాల్లో మీరు మాతో ఉండి మమ్మల్ని దర్శిస్తూ మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా పవిత్రులుగా చేయండి. మహిమ కలిగిన నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. నీ వాక్కును ఆత్మను పంపి నీ రాజ్యం కొరకై సిద్ధపడినట్లుగా కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన ప్రభువైన యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సముఖంలో ప్రభు చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, ఈరోజు రాత్రి ఈ శుద్ధీకరణ కూటాల్లో ఈరోజు తెల్లవారుజామున ప్రభు నాకు ఒక చక్కటి వాక్కును నాకు అనుగ్రహించాడు. ఆ వాక్యాన్ని యోహాను సువార్తలో 4వ అధ్యాయము మనం 24 నేర్చుకుంటున్నాము, కానీ 23, 24 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకొని నేర్చుకుందాం. అయితే చూడండి నాన్న. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఇది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు మనం నేర్చుకునే శ్రేష్టమైన సంగతులు, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో. చూడండి, చాలు. ఇక్కడ మనందరం కూడా చాలా చక్కటి విషయాలు గమనించాలి. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించు వాళ్ళు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ రోజుల్లో ఈ లేఖనాలు అర్థం కావండి. చాలా మందికి ఈ రోజుల్లో ఈ లేఖనాలు ఎందుకు అర్థం కావట్లేదు అనేది చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. వాస్తవంగా ఇక్కడ ఎవరికి ఎవరు చెప్తున్నారు అంటే, యేసుక్రీస్తు ఒక స్త్రీతో చెప్పడాన్ని మనం చూడొచ్చు. పోనీ ఆ స్త్రీ ఎలాంటిది అంటే, ఆమె 7 పెనిమిట్లు కలిగింది. అంత ఘోరమైన స్థితిలో ఉన్న ఆ బిడ్డతో దేవుడే స్వయంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు. నేనేమంటానంటే, ఆమె కంటే మనందరం భక్తిపరులమే, కానీ దేవుడు ఆ తల్లితో ఒక ప్రపంచంలో ఒక గొప్ప సత్యాన్ని మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ తల్లికి దేవుడు బయలుపరిచినటువంటి సత్యం. అమ్మా, దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పాడు. ఎవరికి ఎవరు చెప్పారు?
7 భర్తలు కలిగి దేవునికి విరోధంగా ఉన్న ఒక తల్లికి చెబితే ఆ తల్లికి అర్థమైందండి. ఈ రోజున మనందరం ఇక్కడ కూర్చున్నాం కదా, మనందరం మంచోళ్ళమే, జ్ఞానం కలిగిన వాళ్ళమే, భక్తిలో కొద్దో గొప్ప మంచి అనుభవాలు మనకున్నాయి, మంచిదే. కానీ 7 భర్తలు కలిగి దేవునికి విరోధంగా బ్రతుకుతున్న ఆ తల్లి యొక్క జీవితాన్ని దేవుడు దర్శించినప్పుడు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆ తల్లితో చెప్తున్నాడు. మనం కొంచెం పైకి గనుక చదివితే చూడండి నాన్న, 20వ వచనం నుండి కొంచెం గనుక మనం చూస్తే పోని 19 చదివిన అప్పుడు ఆ స్త్రీ అయ్యా, అప్పుడు ఆ స్త్రీ అయ్యా, నీ ప్రవక్తవని గ్రహించుచున్నాను. నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని. ఇప్పుడు చూడండి, పితరులంట ఎక్కడ ఆరాధించారంట? పర్వతములు. అంటే మన ముందులో ఉన్నటువంటి మన పితరులు పర్వతమందు ఆరాధించారంట. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఇవన్నీ గనుక మనం ఏంటి అని చూడగలిగితే, పర్వతాలు అని అంటే చాలా ఎత్తైన ప్రదేశాలు, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాలంటే గొప్పవి, ఘనమైనవి, ఎన్నిక చేయబడినవి అని అర్థం. అర్థమైందండి? గొప్పవి, ఘనమైనవి, ఎన్నిక చేయబడినవి అని అర్థం. కనుక ఈ రోజుల్లో మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, మన పితరులు ఎలా ఆరాధించారు అక్కడ తల్లి చెప్తుంది. చదువునా దాన్ని. పర్వతమందు ఆరాధించారు గాని, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు గాని, ఆరాధించవలసినటువంటి స్థలము యెరూషలేములో ఉన్నదని. ఇప్పుడు చూడండి, ఆరాధించే స్థలమేమో యెరూషలేములో ఉంది. మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా కాలం వచ్చుచున్నది. ఇప్పుడు చూడండి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మీకు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు. మేము మీకు తెలిసిన దానిని ఆరాధించువారము. మాకు తెలిసిన దానిని మేము ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. రక్షణ యూదుల్లో నుంచే కలుగుతుంది. అయితే యథార్థముగా ఆరాధించేటువంటి వారు ఆత్మతోను సత్యముతోను. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇక్కడ యెరూషలేములో మందిరం ఉంది, పర్వతాల మీద మా పితరులు ఆరాధించారు అని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా నేను ఆ 20-21 వచనాల్లో 22 వచనాల్లో ఉన్న విషయాలు చెప్పాలని కాదు, కానీ మనకి మెయిన్ 23-24 వచనాల్లో ఉన్నదాన్ని మనం చూడాలి. ఈరోజు ఈ 3 రోజుల పాఠాలన్నీ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించటం అంటే ఏంటో ఆ రోజున ఆ తల్లికి అర్థమైంది. ఈ రోజున మనకెందుకు అర్థం కావట్లేదు అనేది మనం చూడబోతున్నాం. అంత స్పష్టంగా తల్లికి అర్థమైతే ఈ రోజుల్లో మనకెందుకు అర్థం కావట్లేదు? ఇక్కడ చాలా రహస్యాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇక్కడ అత్యధికంగా ప్రజలు మోసగించబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ఆరాధన అనేది ఎలా చేయాలి అనేది చాలా మందికి తెలియదు. మనందరం చెప్పుకునే ఆరాధనలు వేరు, కానీ యేసు ప్రభు ఆ స్త్రీకి 7 భర్తలు కలిగిన స్త్రీకి చెప్పేటువంటి ఆరాధన విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన విషయాలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనందరికీ ఈ వచనాలు చదువుతున్నప్పుడు మనందరికీ ఎలా అనిపిస్తుంది అంటే,
ఇందులో ఏముంది, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నట్టుగానే ఉంటది. కానీ నేను ఈరోజు ధ్యానం చేసినప్పుడు దేవుడు నేర్పినటువంటి పాఠాలు చాలా ఉన్నాయి దీనిలో. నా మటుకు నేను 3 రోజులకి ఒక్క వచనం సరిపోద్దా అని అనుకున్నాను నేను. కానీ 3 రోజులు కాదు, వారం రోజులు చెప్పినా సరిగేటట్లేదు ఇది. అంటే అలాంటి రహస్యమైనటువంటి అద్భుతమైన దేవుని కనుగొనే ఒక శ్రేష్టమైన సంగతుల గురించి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కనపడేటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక, నువ్వు 24 వచనం చదువునానా? దేవుడు ఆత్మ గనుక. ఇప్పుడు చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు ప్రజలందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఆరాధించాలంటే మొట్టమొదట మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక అని రాయడం. ఇప్పుడు మనందరికీ ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు ఆత్మ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? ఈ రోజుల్లో అర్థం చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ అలా గనుక అర్థం కాకపోతే మనకి దేవుని రాజ్యం ఉండదేమోనని నాకైతే నా మట్టుకు నాకు భయం వేసింది. ఇప్పుడు చూడండి, ఆత్మ అనే దాన్ని మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం? మనకి ఎలా తెలుస్తుంది? ఈ విషయాలు మనం పరిశుద్ధ లేఖనాల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఆత్మకు ఏముండదంటే శరీరం ఉండదు, ఆత్మ పదార్థాన్ని కలిగి ఉండదు. గమనించారా? ఇక్కడ మనకి అర్థం కావడానికి ఒకటి శరీరం ఉండదు, రెండవది పదార్థం కలిగి ఉండదు, మూడవది ఆకారం కూడా ఉండదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆత్మ అని చెప్పినప్పుడు ఆత్మకు ఏమేమి ఉండవు అంటే, ఒకటి శరీరం ఉండదు, రెండవది పదార్థం ఉండదు, మూడవది ఆకారాలు ఏమి ఉండవు. ఇప్పుడు మరి మనం దేవుణ్ణి ఎలా గుర్తుపడతాం? ఇప్పుడు శరీరం ఉండదు, ఆకారం ఉండదు, పదార్థం ఉండదు అని మనం ఎట్ట చెప్పగలం? ఇందుకు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఆలోచించండి. ఆత్మతో, ఆ దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనే మనందరం కూడా ఆరాధించాలి. మస్టన్షుడు మనం కూడా ఆత్మపూర్ణులమై ఆరాధించాలి. ఇది ఎలా సాధ్యం? చూడండి, మీకు ఆత్మకు ఏముండవో ఏముంటాయో మనం ఆత్మను గురించినటువంటి సంగతులు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అంటే 2 విషయాలు చూడొచ్చు, 2 రిఫరెన్స్లు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి అన్న, లూకాసు వార్తలో మనం ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత చదవండి, 24వ అధ్యాయం 36 నుంచి చదవండి అన్న. లూకాసు వార్త 24వ అధ్యాయం 36 నుంచి చదవండి అన్న. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఆయన మధ్యలో నిలిచి, మీకు సమాధానం అవునుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడెనని తలంచిరి. ఇప్పుడు చూడండి, భూతము తమకు కనబడెనని తలంచిరి. ఇప్పుడు భూతం అన్న దగ్గర పుట్టినట్టు ఉందా? ఆత్మ. భూతము అన్న దగ్గర ఏ అనే పుట్టినట్టు ఉంది చూడండి. అంటే అక్కడ కింద ఏమనుందంటే ఆత్మ అని ఉంది. అంటే ఇప్పుడు ఆత్మకి ఏముండదు? ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? కంటిన్యూ చేయనానా? భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు
కలవరపడుచున్నారు? మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? ఇప్పుడు మీ హృదయంలో సందేహాలు ఎందుకు పుడతాయి? నేనే ఆయనను అనుటకు నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడిడి. నా చేతులు నా పాదాలు చూడండి. నన్ను పట్టి చూడిడి. నన్ను పట్టుకొని చూడండి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను భూతమును కొండవని చెప్పి తమ చేతులను, అంటే ఆత్మకి ఏముండవు? పుట్టినోట్లో ఏమనుంది? ఆత్మ అని ఉంది, అవునా? ఆత్మకి ఏముండదంటే మాంసము శరీరము ఉండదు. అంటే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది గమనించారా? నేనేమంటానంటే ఒక్కసారి వింటే కాదండి, ఇది 2-3 సార్లు వినాలి. ఇది గ్రహించుకోకపోతే మనం దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నామో, 7 భర్తలు కలిగిన ఒక స్త్రీకి దేవుడు యేసు ప్రభు చెబితే అర్థమైంది. ఈరోజు మనకు చెబితే అర్థమైంది అంటారా? ఒకసారి ఊహించండి, మనకు చెప్తే అర్థమైంది అంటారా? చూడండి, భూతానికి ఏముండవు, ఆత్మకి ఏముండవు అంటే శరీరం ఉండదు, పదార్థం ఉండదు, ఆకారం కూడా ఉండదు. మీరు జ్ఞానంగా అర్థం చేసుకో. ఆకారం ఉండదు. అంటే ఆత్మకి ఏముండదు? శరీరం ఉండదు, పదార్థం ఉండదు, ఆకారం కూడా ఉండదు, 3 గుణాలు ఉండవు. ఇప్పుడు శరీరంలో లేడు గనక దేవుడు, ఆయనను నువ్వు ఎలా ఆరాధించాలి? నీకెలా తెలుస్తుంది? ఇంకా మనకు అర్థం కావాలంటే చూడండి, యెషయా పుస్తకంలో 31వ అధ్యాయం, ఇదంతా మనకు బాగా తెలుసు. యెషయా పుస్తకం 31వ అధ్యాయం చదవండి. మొదటి నుంచి చదవండి, 3 వచనాలు చదువుకోవచ్చు. పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధుడైన దేవుని లక్ష్య పెట్టలేదంట. యెహోవా యొద్ద విచారింపకయు, యెహోవా దగ్గర విచారణ చేయట్లా. ఎందుకని? ఎందుకు లక్ష్య పెడతలా? యేసుక్రీస్తు దేవుడు వినపడతలేదంట. యెషయా పుస్తకం 31వ అధ్యాయం. నాన్న వాయిస్ వినపడతలేదా? అయ్యా వాయిస్ వినపడతలేదా? క్లారిటీ లేదా? ఓకే. నాన్న ఇప్పుడు చూడండి నాన్న, వాయిస్ ఏమన్నా అర్థం అవుతుందా? బాగుందా? కాస్త పర్లేదా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాన్న, మనందరం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, యెషయా పుస్తకంలో 31వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, పరిశుద్ధుడైన దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, యెహోవా దగ్గర విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని. ఇప్పుడు చూడండి, దేవుని ఎందుకు ఆధారపడతలేదంటే ఆయన కనపడతల్లా, కనపడే దేవుడు కాదు. ఆయన ఆత్మకి ఏముండదంటే శరీరం ఉండదు, పదార్థం ఉండదు, ఆకారం ఉండదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని వెంబడిస్తున్నారు? చూడండి, ఐగుప్తు యొక్క వెంటనే చూడండి, ఇది కన్వర్ట్ అయిపోతుంది. అంటే మన పితరుల్లో ఏం జరిగిందో చూస్తున్నారు. మళ్ళీ చదువునానా? సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని. అంటే గుర్రాలను ఎందుకు ఆధారం చేసుకున్నారంటే అవి కంటికి కనపడుతున్నాయి. ఇప్పుడు చూడండి, కంటికి కనపడుతున్న పరిస్థితులను ప్రతి మనుషుడు చూసి
వాటి మీద ఆధారపడే జీవితం ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ రోజున జరుగుతున్న మోసాన్ని గనక గుర్తుపట్టకపోతే మనం చాలా నష్టపోతామండి. ఇప్పుడు మన పితరుల్లో జరిగినటువంటి ఒక విషయాన్ని యెషయా చెప్పడాన్ని మనం చూడొచ్చు. కంటిన్యూ చేయనా? వారి రథములు విస్తారములనియు, వారి యొక్క రథములు విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించు వారికి శ్రమ, వారిని ఆశ్రయించేటువంటి వారికి శ్రమ. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగానున్నాడు. ఆయన కూడా దేవుడు ఎలా ఉన్నాడంట? బుద్ధిమంతుడుగానే ఉన్నాడంట. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను, దుష్టుల యొక్క ఇంటి వారి మీదను, కీడు చేయి వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీలు మనుషులే గాని, చూసారా? ఐగుప్తీలు మనుషులే గాని దేవుడు కారు. చూసారా? అంటే ఇప్పుడు చూడండి, మనుషుల్లో దేవుణ్ణి చూడడాన్ని మనం చూడొచ్చు. మీకు అర్థమైందో లేదో? మన పితరులు ఎవరి వైపు చూస్తున్నారంటే ఐగుప్తు రాజుల వైపు, ఐగుప్తు రథాల వైపు, ఐగుప్తు యొక్క గుర్రముల వైపు చూస్తున్నారు. అంటే వాళ్ళు దేవుని వైపు చూడడం మానేసి కంటికి కనపడుతున్న వాటి వైపు చూస్తున్నారండి. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. నేనేమంటానంటే ఈ రోజుల్లో భక్తి ఏం జరుగుతుందనేది గ్రహించుకునే వాళ్ళు చాలా తక్కువ. అందుకనే ప్రభు యొక్క రాకడ సమయంలో నేను విశ్వాసాన్ని కనుగొంటానా అంటున్నాడు. ఆ రోజుల్లో మన పితరుల పరిస్థితి ఎలా మారిపోయింది అంటే వాళ్ళు కంటికి కనబడుతున్నటువంటి వాటి మీద వాళ్ళు ఆధారపడుతున్నారు. మనం ఇక్కడ ఒక నడకను మనం చూడొచ్చు. ఐగుప్తీలు మనుషులే గాని దేవుడు కాదు అని దేవుడే చెప్తున్నాడు. అర్థమైందండి? అంటే మనుషుల్ని ఇప్పుడు ఎలా అనుకుంటున్నారంటే దేవుళ్ళుగా భావిస్తున్నారు. అంటే దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుడేమో ఆత్మ కనుక ఆయన ఆరాధించాలంటే మనం కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు చూడండి, మనిషి ఇప్పుడు ఆత్మ కాదా? మనుషుడు ఆత్మే అంటే దేవునితో సమానమే. కానీ మనకెందుకు ఈ శరీరాలు, మనకెందుకు ఈ మాంసాలు? అందుకనే అక్కడ యెషయాలో ఏమంటాడంటే, అక్కడ కింద కంటిన్యూ చేయనా, ఐగుప్తీల గుర్రములు మాంసమయములే గాని, మాంసం యొక్క కండలతో నిండున్నయే గాని ఆత్మ కావు. చూసారా? ఐగుప్తీల గుర్రాలు ఆత్మలు కాదు. అంటే వీళ్ళు చూడండి, మన పితరులు ఎట్టిల పేరు చూడండి, గుర్రాలను ఆత్మలు అనుకుంటున్నారు, ఐగుప్తీలనేమో దేవుడు అనుకుంటున్నారు. ఏమండి ఎంత దారుణమో చూడండి. ఇక్కడ మనం విడదీసి కనుక చూడకపోతే మనం జనరల్గా చదువుకుంటూ వెళ్తే కనెక్ట్ అవ్వదండి. ఇప్పుడు చూడండి, ఆ రోజున మన పితరులు జంతువుల్ని ఆత్మలు అనుకుంటున్నారు, మనుషుల్నేమో దేవుడు అనుకుంటున్నారు. ఎవరు వీళ్ళు అండి? అన్యజనులు కాదండి. ఇప్పుడు అన్యజనులు దేవుడు ఎరగని ప్రజలంటే ఓకే, మనందరం అది చాలా సహజం అని అనుకోవచ్చు. కానీ ఇక్కడేం జరుగుతుందో చెప్పనా? ఇక్కడ జరిగేది ఏంటో చెప్పనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, దేవుని పిల్లలే జంతువులనేమో ఆత్మలు అనుకుంటున్నారు, ఐగుప్తు ప్రజలనేమో దేవుడు అనుకుంటున్నారు. చూడండి ప్లేసులు ఎట్లా మారిపోయినా చూడండి. ఇది ఎందుకు అలా మారింది? కారణం ఏంటి మీరు ఊహించండి. అందుకనే వాళ్ళు యేసు ప్రభు మాట్లాడేటప్పుడు మా పితరులు, ఆ తల్లి చెప్తుంది, మా పితరులు పర్వతాల మీద ఆరాధించారు, యెరూషలేమని ఒక స్థలం ఉంది, ఆ స్థలానికి వెళ్ళి ఆరాధించారు అని చెప్తున్నప్పుడు కొత్త నిబంధనలో యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు పర్వతాలు కొండలు కాదమ్మా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి ఆయన్ని, ఎందుకంటే ఆయన ఆత్మ గనుక అని రాసి.
ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు ఎవరంటే ఆత్మ. ఓకే, ఇప్పుడు ఆయన ఆరాధించేవాడు కూడా ఏమై ఉండాలి? ఆత్మయ్య ఉండాలి. నెంబర్ 2 సత్యమై ఉండాలి. నెంబర్ 1 ఆత్మయ్య ఉండాలి, నెంబర్ 2 సత్యమై ఉండాలి. ఈ రెండిటి ద్వారానే దేవుని మనం ఆరాధించగలము. ఇప్పుడు ఈ రెండిటి విలువలు కనుక మనకు అర్థం కాకపోతే మన మనస్సాక్షి ఎటు వెళ్ళిపోద్దంటే మనుషుల వైపు తిరిగిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కళ్ళ ముందర కనపడుతున్న మనుషుల వైపు ఇతడు దేవుడే అని తిరిగిపోయారు. ఈ రోజుల్లో చూడండి, మామూలుగా మంచి సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, సినిమా యాక్టర్స్, లేకపోతే మంచి స్పోర్ట్స్ మెన్లు ఉన్నారనుకోండి, మంచి స్పోర్ట్స్ మెన్లు కానీ, క్రికెటర్స్ కానీ, లేకపోతే దాన్ని ఏమంటాం సినిమా యాక్టర్లు కానీ, వాళ్ళందరినీ చూస్తే వాళ్ళకి ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళ జీవితంలో చూడండి, వాళ్ళ కోసమే వీళ్ళు బతుకుతున్నట్టుగా. ఇప్పుడు చూడండి, క్రికెట్ ఆడేటప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడేటప్పుడు ఒక అతను ఎక్కడికి వెళ్ళినా ఆ క్రికెట్ గ్రౌండ్లో ఒక అతను భారతదేశం జెండా బాడీ మీద వేసుకొని గుండు కొట్టించుకొని గాంధీ తాతలాగా ఉండి టెండూల్కర్ అని రాసుకుంటాడు. అతన్ని మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడ క్రికెట్ ఆడుతున్నా అసలు క్రికెటర్ల కోసమే నేను బతుకుతున్నాను అన్నట్టుగా కనపడతాడు. అతన్ని మీరు, నాకు తెలిసి క్రికెట్ చూసిన వాళ్ళు అందరూ చూసుంటారు జనరల్గా. ఎక్కడున్నా సచిన్ టెండూల్కర్ ఉన్న చోట అతను ఉంటాడు. అంటే వీడియో కెమెరాలు ఎప్పుడు కూడా అతను చూపించేది. ఇప్పుడు చూడండి, మెల్లగా దేవుని వైపు నుండి మనుషుల వైపు కన్వర్ట్ అయిపోతున్నారు. కారణం ఏంటంటే మనుషులకి శరీరం ఉంటుంది. మనుషులు ఒక పదార్థాన్ని కలిగి ఉంటారు. మనుషులకు ఒక రూపం, ఆకారం ఉంటుంది. మీరు గుర్తుపట్టండి. అంటే ఆరాధన అనే దగ్గర ఇటు కంటికి కనపడుతున్న శరీరం వైపు, పదార్థాల వైపు, లేకపోతే ఆకారాల వైపు ఎందుకు తిరిగిపోతున్నాయి? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వీళ్ళు దేవుడు ఆత్మ అనే సంగతి వీళ్ళు ఎరగరు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే సంగతి కనుక నీకు అర్థం కాకపోతే యు హ్యావ్ టు కన్వర్ట్ వెరీ ఈజీలీ. అంటే ఎంత మృదుగా నువ్వు కన్వర్ట్ అయిపోతావంటే, సత్యాన్ని కనుక నువ్వు కరెక్ట్గా గుర్తుపట్టకపోతే వెంటనే నీ నడక మనుషులను ఆరాధించేవాడిగా మనం మారిపోతాం. ఇప్పుడు ఈ సంగతి మనం ఎక్కడ చూసామంటే మన పితరుల్లో చూసాం. మన పితరులు ఐగుప్తీల దేవుళ్ళుగా భావించారు, ఐగుప్తు గుర్రాలు ఆత్మలుగా భావించారు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఆయన దిగొచ్చి, ఒరేయ్ మనుషులు వాళ్ళు దేవుళ్ళు ఎట్టవుతారా, జంతువులు గుర్రాలు ఎట్టవుతారా, మీకు బుద్ధి జ్ఞానం లేదా అని చెప్పి యెషయా 31లో చాలా విషయాలు మాట్లాడతాడులేండి. ఇప్పుడు మనకంత సమయం కాదు. అందుకని ఆయన ఏమంటాడంటే, ఈ జంతువులు ఆత్మలని మీరు భ్రమపడమాకండి, వాటి మాంసం వేరు, మనుషుని యొక్క మాంసం వేరు. దేవుడు ఆత్మ గనక ఆయనకి శరీరం ఉండదు, ఆయన ఒక పదార్థంతో తయారు చేయబడేవాడు కాదు, ఆయనకు ఒక రూపం ఉండదు. ఇప్పుడు ఈ ఆర్సెమ్మోళ్ళు చూడండి, ఎక్కడ చూసినా యేసు ప్రభుకు ఒక బొమ్మ, మరియమ్మకు ఒక బొమ్మ. అంటే బుద్ధి జ్ఞానం ఉండద్దండి. ఇప్పుడు వాక్యాలు ఏమర్థమవుద్ది? మనుషుల్లో ఆకారం మామూలుగా అసలు వయసుకు 70 ఏళ్ళు ఉంటాయి, కానీ దేవుణ్ణి గుర్తుపట్టడం ఇంతవరకు తెలియదు. ఆ రోజున మన పితరులు ఎట్లా మోసగించబడ్డారో ఈ రోజున మనం కూడా అలాగే మోసగించబడుతున్నాం. ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు ఆత్మ. ఇప్పుడు నీకు ఎలా తెలుసు? ఇప్పుడు చూడండి, మనల్ని దేవుడు సృష్టించినప్పుడు ఆయన తన జీవాత్మను ఓదగా నరుడు జీవించే ప్రాణి ఆయను. అంటే మనిషికి దేవుడు జీవాత్మనిచ్చాడు. ఇప్పుడు 10వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి. యోబు పుస్తకం 10వ అధ్యాయము 8 నుంచి చదువునానా?
నీ హస్తములు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క హస్తములు మనిషికి అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను. నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగి వేయుచున్నావు. నీవు నన్ను మింగి వేస్తున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. ఆ సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. నీవు నన్ను మరలా నన్ను మన్నుగా చేయుదువా. ఒకడు పాలు పోసినట్లు. ఇప్పుడు చూడండి, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. పాలుతో పోల్చాడంటే అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని కూడా పాలతో పోల్చబడింది. అంటే ప్యూరిటీ, అంటే ఏ కల్మషం అంటనటువంటి ప్యూర్ మిల్క్. గమనించారా? అంటే వాక్యం 7 సార్లు పుటం వేయబడిన తర్వాత ఎంత ప్యూర్ గోల్డ్ వస్తుందో అలాగా వాక్యాన్ని పుటం వేశాడు దేవుడు. అంటే ప్యూరిటీ. పాలతో పోల్చడం అంటే ఏంటంటే స్వచ్ఛమైన, లేకపోతే ప్యూరిటీ, లేకపోతే కల్తీ లేనిది అని దాని అర్థం. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు. ఇప్పుడు చూడండి, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లుగా నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను. ఇప్పుడు చూడండి, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఇప్పుడు చూసారా, చర్మంతోను మాంసంతోను దేవుడు మనల్ని కప్పాడు. బాగుంది. నరములతోను ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి. ఇప్పుడు చూడండి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఇప్పుడు చూడండి, అంటే మనుషుడు ఏంటంట? ఆత్మస్వరూపి. మనుషుడు కూడా ఆత్మ కలిగినటువంటి వాడు. ఇప్పుడు దేవుడికి మనకి తేడా ఏంటి? అర్థమైందా? నీకు ఈ 3 రోజులు ఇదే టాపిక్ కంటిన్యూ అవుతుంది. ఈ 3 రోజులు వినేపాటికి మనం ఆత్మ కలిగినటువంటి వారం అయినప్పటికీ దేవునితో సమానంగా ఎందుకు లేమో మనకు అర్థమైపోద్ది. ఈ 3 రోజులు ఈ పాఠాలు నేర్చుకునేపాటికి మనకి స్పష్టంగా అర్థమైపోద్ది. ఇప్పుడు చూడండి, మనకు కూడా ఆత్మ ఉంది. జీవమునిచ్చి ఆత్మనిచ్చాడు. జీవము ద్వారా ఆత్మను కాపాడి మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు చూడండి, మీకు కొంచెం క్లూ ఇస్తాను. ఇప్పుడు ఒక జీవమును కలిగినటువంటి ఆత్మని ఒక బాడీలో సెట్ చేశాడు. ఇప్పుడు అర్థమైందా? ఓకే. ఇప్పుడు మట్టి శరీరంలో ఈ జీవము కలిగిన ఆత్మను దేవుడు ఏం చేశాడంటే ఈ బాడీలో ఫిక్స్ చేశాడు. ఇప్పుడు ఆత్మ కనుక నేను దగ్గర ఒక 10 అంశాలు నేను ఇస్తానండి ఈ 3 రోజుల్లో. ఆత్మ కనుక అన్నప్పుడు ఆత్మయ్యున్న ఆయన గుణాలు ఒక 10 రకాల సంపూర్ణమైన గుణాలు మనం నేర్చుకుందాం. అవన్నీ కూడా చూద్దాం ఈ 3 రోజులు. చూడండి, ఇక్కడ మనం కూడా ఆత్మ. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఆత్మను కనుక మీరు కూడా ఆత్మతో, ఇప్పుడు మీ దగ్గర ఆత్మ ఉంది, ఇప్పుడు ఆత్మతో మీరు కూడా సత్యముతో, అంటే ఇంకోటి యాడ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ భూమండలం మీద రక్తమాంసాల్లో మనం ఉన్నాం కదా, మనకిప్పుడు యాడ్ అవ్వాల్సిందేంటి? ఆత్మ ఉంది మనలో. ఓకే, డన్, ఇట్ విల్ బి ఓకే. తర్వాత మనకిప్పుడు ఏం కావాలంటే సత్యముతో. అంటే సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యము సత్యం. సత్యం అనగా యేసుక్రీస్తు. ఆయన వాక్యము సత్యం. ఆయన ఇచ్చిన ఆత్మ సత్యము. ఆయన ఇచ్చిన కృపావరాలు సత్యం. ఆయన ఇచ్చిన బాప్తీసం సత్యం. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ సత్యం. అంటే సత్యం అంటే ఇంకా చాలా గుణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిని మనం కలిగి ఉండి ఆత్మతో ఉండి సత్యానికి సంబంధించిన విషయాలన్నీ నమ్మి విశ్వసించి ఈ 2 కలిగి ఆరాధించాలి. ఇది కొత్త నిబంధన యొక్క ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. మనం పాటలు పెట్టుకొని మ్యూజిక్లతో ఎగిరి డాన్సులు వేసి ఆనందపడ్డం కాదు ఆరాధన అంటే. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఆరాధన అంటే పాటలు పాడి ఏంటి మనం చప్పట్లు కొడుతూ డాన్సులు వేసేవి కావు ఆరాధన అంటే. ఆరాధనకి ఏముండాలంటే ఆత్మ ఉండాలి ఒకటి. రెండవది ఏముండాలి? సత్యము ఉండాలి. సత్యానికి చాలా గుణాలు ఉన్నాయి.
సత్యము అని అంటే చాలా అర్థాలు ఉన్నాయి. వాటన్నిటిని నువ్వు నమ్మి విశ్వసించి నీ జీవితంలో కలిగి ఉండి ఆరాధించాలి. ఇది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాను రాను ఈ రోజుల్లో మనకి కనపడేది ఏంటంటే, మన పితరులు ఎలాగ త్రోవ తప్పి కంటికి కనపడుతున్న మనుషుల్ని, ఇప్పుడు చూడండి, ఇప్పుడు జనరల్గా ఒక భర్తకి గనక ఒక భార్యకి భర్త చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు భార్య ఏమంటుంది తన భర్తను చూసి? ఏడ్చేటప్పుడు ఏమంటది? అయ్యో నా దేవుడు పోయాడయ్యా అంటది. రాయపు గారు ఏమంటారు? మా అమ్మ ఉంటే ఏమంటది ఇప్పుడు నిన్ను? దేవుడు అంటదా లేకపోతే ఏమంటది? అంటది కాదు, పోతే పోయాడు. రైట్. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక మనిషి అంటే స్త్రీకి తన భర్త పోయాడు అనుకోండి, అంటే దేవుడే పోయాడన్నంతగా బాధపడుతుంది. ఇప్పుడు చూడండి, తన భర్తను దేవుడి ప్లేసులో ఊహించుకుంటది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఎప్పుడు కూడా తన మహిమను ఇతరులకు ఇవ్వడం. నా మహిమ నేను వేరొకళ్ళకి ఇచ్చువాడని కాదని ఎన్నోసార్లు చెప్పడాన్ని మనం బైబిల్లో చూడొచ్చు. యెషయాలో నా మహిమను ఏ ఇతర అన్య దేవతలకు నేను ఇవ్వను అని చెప్పాడు ఆయన స్పెసిఫిక్గా. తన మహిమను ఎవరికి ఇవ్వను. ఈ రోజున మనం ఏడ్చేటప్పుడు దుఃఖపడేటప్పుడు నా దేవుడో అంటాం. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? మనుషుల తట్టు మన మనసు ఒక దేవుడుగా మనసు మారిపోతుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది ఫోనుల్లో చూడండి, పిల్లల ఫోటోలో, భర్త ఫోటోలో, భార్య ఫోటోలో, వాళ్ళ నాన్న ఫోటోలో, వాళ్ళ తాత ఫోటోలో, చచ్చినోళ్ళ ఫోటోలో, పాస్టర్ గారులు అయితే ఇక చెప్పక్కర్లా. పాస్టర్లు చచ్చిపోయిన పాస్టర్లు ఇంటికి ఉంటే ఇక వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పిల్లలు ఉండరు, సంఘస్థులు ఉండరు. ఇప్పుడు హోసన్న వాళ్ళు చూడండి, ఏ పాస్టర్ గారి చేతిలో చూసినా, ఏ విశ్వాసులు సంఘ విశ్వాసుల్లో ఫోనుల్లో చూసినా ఏ సన్న గారి ఫోటో లేకుండా ఒక్క ఫోన్ కూడా ఉండదు. ఇప్పుడు చూసారా? ఇప్పుడు మీకు నిజం చెప్పనా? చూడండి, పాత కాలంలో ఒక 10 నుంచి 12 అడుగులు బొమ్మలు ఈ విగ్రహాలు పెట్టేవాళ్ళు జనరల్గా. అంతకు మించి పెద్దవి పెట్టేవాళ్ళు కాదు నాకు తెలిసినంత వరకు. నా ఊహండి 10 అడుగులు లేకపోతే 12 అడుగులు, చాలా ఎక్కువ అది ఆ రోజుల్లో ఆకారంలో. చూసారా? ఇప్పుడు ఎన్ని అడుగులు పెడుతున్నారు చెప్పండి? 100 అడుగులు, 200 అడుగులు, 500 అడుగులు హైట్ పెడుతున్నారు విగ్రహాలని. అంటే చూడండి, మనిషిని ఆరాధించుకోవడానికి చూడండి వాళ్ళ మనసులు సత్యదేవుని, ఆత్మదేవుని, ఆత్మ కలిగిన దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఆ గుణ లక్షణాలు కనుక మనం గుర్తుపట్టకపోతే మన భక్తి మన కంటికి కనబడుతున్న మనుషుల వైపు తిరిగిపోతాయి. ఇప్పుడు చూడండి, కొంతమంది మందిరానికి వెళ్ళేటప్పుడు చూడండి, పువ్వులు పెట్టుకుందే మందిరానికి వెళ్ళి ఆడపిల్లలు కనపడతలా. నెయిల్ పాలిష్లు, మేకప్లు లేకుండా మందిరానికి వెళ్ళి ఆడపిల్లలు కనపడతలా. ఏమంటే వాక్యం చెప్పే పాస్టర్ అమ్మలే వెండి బంగారాలు లేందే, అసలు ఉంగరాలు లేందే, మేకప్ లేందే, అసలు ఇప్పుడు ఒక వాక్యం చెప్పాలంటే వెనక పూల డెకరేషన్లు లేందే వాక్యం చెప్పేవాళ్ళు లేరు. మేకప్ ఉండాలి, వీడియోలు ఉండాలి, వెండి బంగారాలు ఉండాలి, పట్టు చీరలు ఉండాలి, పట్టు వస్త్రాలు ఉండాలి, కోట్లు ఉండాలి, సూట్లు ఉండాలి. ఈ రోజున చూడండి, మనకి ఎక్కడైనా మీటింగులు వాల్ పోస్టులు చూడండి, మీటింగులు వాల్ పోస్టులో ఉన్న పాస్టర్ల ఫోటోలు మామూలుగా న్యాచురల్గా ఉన్న వాళ్ళ ఫోటోలు రెండు సమానంగా ఉంటాయండి. ఇప్పుడు చూడండి, మీటింగ్ వాల్ పోస్టులు వేసిన ఫోటోలు ఎంత గ్లేజింగ్గా ఉంటాయంటే అసలు చిన్న మచ్చ డాగ్ కూడా కనపడకుండా చాలా క్లీన్గా. ఏండి దేవుడు అందం మోసకరం అంటే వీళ్ళంట పాస్టర్లు అంట. మరి వీళ్ళు సేవ చేసి ఆత్మలను అంటే దేవుడి రాజ్యం కొరకు కడతారంట వీళ్ళు. అంటే
నువ్వు ఒక ఫోటో దిగి నీ అందం చూపించుకోవడానికి ఎన్ని వందల ఫోటోలు తీసుకొని ఉంటావు? ఎవరికి చూపించుకోవడానికి నీ ముఖాన్ని? ఒక మనిషి జీవితంలో ఉన్న నీతే మురికి కొడ్డని దేవుడు చెప్తుంటే, ఈ రోజున ఆడి ఫోటోకును వాడి న్యాచురల్గా ఉన్న మనిషి ఫోటోకి సంబంధాలు ఉండవండి. ఎంతో గ్లేజింగ్, ఒక సినిమా యాక్టర్లు కూడా సరిపోట్లా. అంటే ఈ రోజున ఒక దైవజనుని ఒక విగ్రహంగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి దినాలు. ఒక దైవజనుని ఆడ సంఘస్థులు డబ్బులు ఇచ్చి కలర్ ఫోటోలు వేసి వాడు న్యాచురల్ గా ఉండే ఫోటో వేరు, వాడు వేరు, వాడు రూపం వేరు, వాడు ఆకారం వేరు. కానీ వాడు పాంప్లెట్లు వేసే ఫోటోలకి దేవుని సంఘ పిల్లలు ₹1000 డబ్బులు వేసి వాడి ఫోటో వేసుకొని వాడి ఫోటో చూసుకుంటూ మురుచుకునే సంఘ పిల్లలు బొచ్చెడు మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఒక గుంపు, మళ్ళీ వాళ్ళు పాటలు పాడడానికి వాళ్ళు మళ్ళీ ప్రత్యేకమైన డ్రెస్సులు. ఏ ఊర్లో నేర్చుకున్నారా నాయన? ఎక్కడ నేర్చుకుని వచ్చారా నాయన సేవలో? పరిశుద్ధులను ఎక్కడ చూసారా బైబిల్లో? చూడరు. మీకు బైబిల్తో ఏం పని? ఏమండి, బైబిల్ చూడరండి. ఈ రోజున మనుషుల్ని ఒక విగ్రహాలుగా చేసుకొని ఎంత దారుణమైన సేవలు జరుగుతున్నాయి అంటే, వాక్యానుసారంగా తప్పు అని చెప్పేవాడు చస్తే బాగుండని కోరుకునే రకాలు బయలుదేరారండి. వాక్యం చూపిస్తున్నానుగా, చూడండి. ఎఫెసీ పత్రిక చూడండి, పోని 6వ అధ్యాయం 6-7 వచనాలు చదవన్నానా? చాలా చూపించగలను, నాకు సమయం సరిపోదని 1-2 చూపించుకుంటూ వెళ్తున్నాను. చదవన్నానా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం పోని 7వ వచనం చదవండి. లేకపోతే మనుషులకు చేసినట్లు కాకుండా ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. అమ్మా 6వ వచనం కూడా చదవండి. మనుషుల్ని సంతోషపెట్టేవారు చేయనట్లు. ఇప్పుడు చూడండి, మనుషుల్ని సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక. ఏమండి, కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. ఇప్పుడు చూడండి, క్రీస్తు పాదదాసులంట. అయ్యలారా వినండి, క్రీస్తు పాదదాసులారా వినండి. నేను యేసు క్రీస్తు పాదదాసుడని చెప్పుకుంటూ క్రీస్తు దాసులమని ఎరిగి, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును. ఇప్పుడు చూడండి, క్రీస్తు దాసుడు మనుషులు కంటికి కనపడినట్లుగా సేవ చేయడు. అయ్యలారా, చెవిగల వారు వాక్యాన్ని వింటారో లేదో నాకు తెలియదు. అదేమనంటే విమర్శ అంటున్నా. ఏంటి, నాకేమన్నా దోలా ఏంటి? ఎవడు ఎట్ట చస్తే నాకెందుకు, ఎవడు ఎట్ట సేవ చేస్తే నాకెందుకు? చేసుకో, కానీ వాక్యం ఏం చెబుతుందో చెప్పాలిగా. నేను క్రీస్తుకు దాసుడు అనేవాడు, పాదదాసుడు అనేవాడు మనుషులు కంటికి కనపడుటకు కాక. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మనుషులు కంటుకు కనబడుటకు కాక అని రాయబడదు. ఎవరి గురించి చెప్తున్నాడు? నేను క్రీస్తు దాసుడు అనేవాడు కంటికి కనబడడానికి తయారవమాకండ్రా అని చెప్పాడు. చదువునానా? కంటికి కనబడుటకే కాక, కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి, క్రీస్తు యొక్క దాసులమని ఎరిగి దేవుని చిత్తమును, దేవుని యొక్క చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక. అయ్యలారా, మీరు మనుషుల ముందల బిల్డప్లు వద్దు. మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఇప్పుడు సేవ చేయాలంటే మనుషులు కంటికి కనపడేటట్టు సేవ చేయాలా ప్రభుదాసు గారు? లేఖనాలు చూసేవాడు ఎవడు లేడు. వాక్యంతో ఏం పని లేదు. వాక్యంలో ఉన్నదాన్ని చూపిస్తే ఎవడికొద్దు, మాకొద్దు. విన్సెంట్ పాలయ్య గారు అందరినీ ద్వేషిస్తాడు. నాకేం పని పాటలేదు. మరి నా తోటి సేవకులందరినీ ద్వేషించడానికి కూర్చున్నా, నాకేం పని పాటలేదు. మరి పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు ఒక పాదదాసుడి యొక్క జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఎవరిని పాదదాసుడు అంటారు అంటే, మనుషులు కంటి కనపడడానికి తయారవడం. అలాంటి క్రీస్తు యొక్క పాదదాసుడు అంటారు. మరి ఇప్పుడున్న పాదదాసులంతా మనుషులు కంటికి కనపడడానికి మంచి ఆయిల్ పెయింట్ ఫోటోలు వేసుకొని ఎవరికి చూపించడానికి? నానా, నీ అడ్రస్ ఎక్కడా? గొల్లపూడి కాదు, విజయవాడ. సేవ చేసేది గొల్లపూడిలో, పేరు రాసుకునేదేమో విజయవాడ.
ఎక్కడ తయారవుతున్నారు అసలు? ఏం చూసుకొని వీళ్ళకి ధైర్యం నాకు అర్థం కావట్లే. చూడండి, కంటికి కనపడుటకు ఏది చేయకూడదు. దేవుని క్రీస్తు యొక్క పాదదాసుడు కంటి కనపడే పరిస్థితుల్లో ఏది చేయకూడదు అండి. సురేష్ గారు చేయొచ్చు అంటారా? ఇలాంటి చాలా రెఫరెన్స్ చూపిస్తా, ఒకటి కాదు, టైం లేకనే ముందుకెళ్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ రోజున ఎలా తయారవుతున్నారంటే మనిషిని విపరీతంగా ఆరాధిస్తూ చివరికి మనిషినే దేవుణ్ణిగా చేసుకొని ఆరాధించే దినాలు జరుగుతున్నాయి ఇప్పుడు. అందుకని కొత్త నిబంధనలో యేసు ప్రభు అంటాడు, నాయన నేను ఆత్మను గనుక ఆరాధించేవాడు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించాలి. అలాంటి కాలాలు వచ్చినాయి. ఆ రోజున మన పితరుల మీదకి ఏ చీకటైతే వచ్చి ఐగుప్తు వైపు రథాల వైపు ఇవాళంటే సేవకుల్ని ఎట్ట చూస్తారంటే పెద్ద మందిరం కట్టి టేకు తలుపులేసి గ్రానైట్ రాళ్ళు వేసి ఏండి పెద్ద పావురాళ్ళు బొమ్మలేసి దేవదూతల బొమ్మలేసి టేకులతో దేవదూతల బొమ్మల్ని చెక్కి ఎందుకు నాయన? ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీప వృక్షాలను వేసి, ఏమండి ప్రత్యక్ష గుడారంలో ఉన్న బొమ్మలతో నీకేం పని? అది ఛాయ. నిజ స్వరూపం యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా నీకు బొమ్మలు, సోకులు, ఎచ్చులు నీకెందుకు నా నాయనలారా? యేసు ప్రభు ఆయన అడిగారు శాస్త్రులు పరిచయాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనం చదవండి. యేసు ప్రభుని ఏమని అడిగారో శాస్త్రులు పరిచయాలు 8:53. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాడు కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయి, ప్రవక్తలు కూడా చనిపోయారు, నిన్ను నీవెవడవని చెప్పుకుని. ఇప్పుడు చూడండి, యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా నిన్ను నువ్వు ఎవడవని అడుగుతున్నావు? నీ పేరేంటి? నువ్వు చెప్పు. ఎవడవని చెప్పుకొనిచున్నావని నిన్ను నువ్వు ఎవడవని చెప్పుకుంటున్నావని అడిగాను. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకుని ఎడల, ఇప్పుడు చూడండి, నన్ను నేనే మహిమపరచుకునే ఎడల నా మహిమ వట్టిది. అర్థమైందండి? ఇప్పుడు పేరు చెప్పుకుంటేనంట నా మహిమ వట్టిది అంటాడేంటి? వాక్యోపదేశకులు పరిశుద్ధాత్మ దేవుడా మనుషులే? 2 కొరింథీ పుస్తకం 5:20లో ఏమనుంటుందంటే, దేవుడు మాలో ఉండి మిమ్మల్ని వేడుకుంటున్నాడు అని చెప్తున్నాడు. దేవుడు మాలో ఉండి మిమ్మల్ని వేడుకుంటున్నాడని పౌలు రాశాడు. దేవుడు ఒక దైవజనుల్లో ఉండి వేడుకుంటాడంట. మరి స్పీకర్ ఏమో మనుషులు. అంటే మనుషులు మాట్లాడితే నమ్మాలా, దేవుడు మాట్లాడితే నమ్మడా? పేతురు అడుగుతున్నాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు, దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొని. అది కదా, దైవజనులు ఎప్పుడు కూడా మరుగై ఉండి దేవుడు ప్రజలతో మాట్లాడతాడని చెప్పాలి. ఇప్పుడు చూడండి, యేసన్న గారు వాక్యం చెప్పడానికి వస్తున్నారంటే జనాలు వస్తారా? దేవుని ఆత్మ వాక్యం చెప్పడానికి వస్తుందంటే వస్తారా? చెప్పండి. యేసన్న గారు వాక్యం చెప్తున్నానికి వస్తున్నాడు అంటే వస్తారా జనాలు? దేవుని ఆత్మ దైవజనుల్లో ఉండి మాతో మాట్లాడతాడు అని వస్తారా దేవుని దగ్గరికి? మనుషులు పేరు చెప్తే గాని రావట్లేదు. ఇప్పుడు చూడండి, అంటే మనుషుల్ని ఇవాళ ఎలాంటి విగ్రహాలుగా తయారు చేసుకొని ఆరాధిస్తున్నారు చూడండి. ఇప్పుడు చూడండి, చచ్చిపోయిన పాస్టర్ల పేర్లు, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు, బతికిన వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు, ఎప్పుడు చూసినా వాళ్ళ మెడల్లో, వాళ్ళ ఫోనుల్లో, వాళ్ళ ఇళ్లలో ఎక్కడ చూసినా ఏ విగ్రహాలండి. నీకు నిత్య జీవాన్ని ప్రైజ్ ది లార్డ్. నీకు నిత్య జీవం నుంచి ఆత్మనిచ్చిన దేవుని వదిలిపెట్టేశారు అండి. దేవుని వదిలిపారేశారు. ఐగుప్తీయులు గనక ఐగుప్తు మనుషుల్ని దేవుళ్ళుగా ఎట్లా భావించారో, మన పితరులు ఎట్లా భావించి మోసపోయారో, ఇవాళ అదే సేవలు జరుగుతున్నాయండి.
ఏమండి, వాక్యం టు వాక్యం చూపిస్తే నమ్మేవాడు ఎవడు లేడండి. బాధపడుతున్నాం, గుండెలు పగిలిపోతున్నాయి. ఎవరికి అర్థమవుతుంది? ప్రతివాడు మా పాస్టర్ ఎవరో తెలుసా? మా పాస్టర్ టక్కు, టయ్యి, సూటు, కోటు, బూటు, మేకప్. ఎక్కడ నేర్చుకున్నారు? ఏ ఉపదేశం నేర్చుకున్నారు మీరు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? చదవండి, రోమాపత్రికలో చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 20 నుంచి చదువునానా? ఆయన అదృశ్య లక్షణములు, ఆయన యొక్క అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు, ఆయన నిత్య శక్తియు, దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు వాళ్ళు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఇప్పుడు చూడండి, దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. వారు వాదములు ఎందు వ్యర్థులైరి. అవివేక హృదయము అంధకారమాయమును, వాళ్ళ యొక్క అవివేక హృదయ అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుట. వాళ్ళు మేమెంత గొప్పలమో తెలుసా? జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను, ఇప్పుడు చూడండి, అక్షయుడకు దేవుని మహిమను, క్షయమగు మనుషుల యొక్కయు, ఇప్పుడు చూడండి, క్షయమైపోయే మనుషుల యొక్క బొమ్మల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇప్పుడు చూడండి, ప్రతిమలు అంటే బొమ్మలు, విగ్రహాలు ప్రతిమలుగా మార్చబడిపోయినాయి అంట. ఎలాగా అంటే మనుషుల యొక్క పెట్టాడా లేదా? దేవుణ్ణి తీసుకెళ్లి మనుషుల బొమ్మల్లో చూసుకుంటారంట, దేవుణ్ణి తీసుకెళ్లి జంతువుల బొమ్మల్లో చూసుకుంటారంట. ఇదే పని మన పితరులు యెషయా 31లో చదువుకున్నట్టుగా ఇదే పని మన పితరులు చేశారా లేదా? ఇప్పుడు చెప్పండి. ఇంకో విషయం చెప్పనా? ద్వితీయోపదేశకాండం చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15-16 చదువునానా? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 15-16 చదవండి. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి, అయిలారా చూడండి, జాగ్రత్తగా వినండి నాన్న, నేను ఎవరికి శత్రువుని గాను, వాక్యం వినండి. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి నీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. ఏమండి, ఏ స్వరూపం నన్ను చూసారా? దేవుణ్ణి. ఆయనకి ఏదన్నా రూపం ఉందా? ఆకారం ఉందా? ఇశ్రాయేలు ప్రజలకి ఎలా చూపించుకున్నాడు? ఆయన తన ఆత్మస్వరూపిగా చూపించుకున్నాడు. ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆ రోజున అదే ప్రత్యక్షత, ఈ రోజున కొత్త నిబంధనలు కూడా అదే ప్రత్యక్షత. గుర్తుపెట్టారండి? ఏ రూపం గాని ఆకారం గాని దేవుణ్ణి చూడలా. ఎందుకు? దేవుడు అక్షయుడు. ఎందుకు? దేవుడు శ్రీమంతుడు. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు. గమనించాడా? ఆయన దేహాన్ని రక్తమాంసాల్లో శరీరంగా, ఆకారంగాను, పదార్థంగాను, రూపంగాను మీరు చూడలేదు. ఎన్నడూ కూడా ఆయనను మీరు చూడలేదు. ఆయన సర్వాంతర్యామి. ఎక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఏముండదో, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. మరి నువ్వు నేను ఎందుకున్నాం? మనకుంటే ఆయన కుదరరు. అర్థమైందండి? మనకు ఆత్మ ఉండొచ్చు కానీ సత్యము లేదు. చాలా ఈరోజు నేను ఈ వాక్యాలన్నీ చూస్తున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. అసలు ఇవాళ ఆరాధనలు జరుగుతున్నాయి అంటారా భూమండలం మీద అనిపించింది. అందుకనే ఈరోజు కీర్తనలో బుక్ ధ్యానం చేద్దాం అనుకున్నాను, కానీ నా మనసు ఇక్కడ స్టక్ అయిపోయింది. ఇక్కడ పొద్దున్నే 4 గంటలకు లేచి వాక్య ధ్యానం చేసుకుంటే నా మనసు ఇక్కడ ఆగిపోయింది. చూడండి, కంటిన్యూ చేయనా?
ద్వితీయోపదేశకాండం 4:15 కావున మీరు చెడిపోయి భూమి మీద ఏ జంతువు ప్రతిమనైన ఇప్పుడు చూడండి దేవుడు ఏమన్నాడు, మీరు భూమి మీద చెడిపోయారు. చెడిపోయినోడు ఏం చేస్తాడంటే ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైన రెక్కలు కలిగిన ఏ పక్షి యొక్క ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి కిందనున్న నీళ్ళ యందలి ఏ చేప ప్రతిమనైనను ఆడ ప్రతిమను గాని చూసారా, ఆడ ప్రతిమను గాని ఆడవాళ్ల బొమ్మలు గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగినటువంటి విగ్రహమును మీ కొరకు చేసుకొనుకున్నట్లు చూసారండి. మీకోసం మీ నాన్న ఫోటో, మీ అమ్మ ఫోటో, మీ తాత ఫోటో, మీ పాస్టర్ ఫోటోలు నువ్వు ఫోనుల్లో నెత్తి మీద ఒంటి మీద తగిలించుకొని తిరగొద్దు. ఆడుదాని ఫోటోనైనా మగవాని ప్రతిమనైనను చూసారా, ఎవడ ఫోటోనైనా ఎవడ విగ్రహాన్నైనా మీరు పెట్టుకోకూడదు, మీ కొరకు ఉంచుకోకూడదు. ఇప్పుడు పాస్టర్ల పిల్లలైతే ఇక ఆ నాన్నగారు సేవకులు అయితే చచ్చిపోతానండి, ఇక ఎక్కడ చూడు ఒంటి నిండా ఇంటి నిండా చచ్చినోడు ఫోటోలే. మరి ఎక్కడ లేఖనాలను చూసి నేర్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఇక ఫోనుల నిండా ఇక వాళ్ళే చచ్చిపోయిన వాళ్ళు సేవకులే మొత్తం. ఎక్కడ నేర్చుకున్నారో నాయన? ఆడోళ్ళ ఫోటోనైనా ప్రతిమనైనా విగ్రహంనైనా ఏది మీ కొరకు చేసుకోకూడదు. ఇక ఈ ఆర్సెమ్మోళ్ళకైతే అసలు చెప్పలేము మనం. బరి తెగించి విగ్రహాలు పెట్టుకుని బతికేవాళ్ళు ఈ ఆర్సెం బ్యాచి. ఎంత దారుణంగా బ్రతుకుతున్నారంటే అంత దారుణంగా బ్రతుకుతున్నారు. ఏమండి, లేఖనాలు చెప్తున్నా నమ్మేవాడు ఎవడు లేడండి. ఇప్పుడు ఉద్యోగాలు చేసే పాస్టర్లు, రిటైర్డ్ అయిపోయి చేసే పాస్టర్లు, వీళ్ళకి ఏ మాత్రం సిగ్గు శరం శివుని సువార్త చేయండి, తప్పులేదు. సువార్థికులుగా ఉండండి. సంఘాలందరినీ చెరిపి విశ్వాసం మీద ఆధారపడి సేవ చేయరాదండి. ఉద్యోగస్తుడు నా సేవకుడు కాదని దేవుడు చెప్తే వీళ్ళకి ఎంత ఆనందమో. ఏం చెబుతావు చెప్పండి. ఇప్పుడు చూడండి, అందుకనే ఇక్కడ మనందరం చూస్తున్నప్పుడు చూడండి నాన్న, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చదవండి నాన్న. 1 తిమోతి పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి నాన్న. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. సకల యుగములలో రాజయ్యండి. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మన దేవుడు ఆత్మ గనుక ఆయన ఎలాంటి వాడు? ఆత్మ గనుక మొట్టమొదటి అంశం అండి ఇది. దేవుడు ఆత్మ గనుక ఆయన ఎలాంటి వాడు చెప్తున్నాడు. చదువు నాన్న, కంటిన్యూ చేయి. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును. ఇప్పుడు చూడండి, అక్షయుడును, అదృశ్యుడు. చూసారా, అదృశ్యమైన వాడు. నెంబర్ 1 ఇది. మొత్తం 10 పాయింట్లు చెప్తానన్నా కదా, ఇది నెంబర్ 1. ఆయన ఎవరంటే ఆత్మ గనక అదృశ్యుడు. అంటే అదృశ్యుడు అంటే ఏంటి? కంటికి కనపడేవాడు కాదు ఆయన. నీ దేవుడు కంటికి కనపడ్డ ఆయన కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రత్యక్షతల ద్వారా, ఒక విజన్స్ ద్వారా నీతో మాట్లాడొచ్చు, తప్పులేదు. ఆయన ఆత్మ కాబట్టి మొట్టమొదట ఆయన ఎవరంటే ఆయన అదృశ్యుడు అని రాయబడింది. ఆయన అక్షయుడు. అక్షయుడు అంటే ఏంటి? గతింపు లేనివాడు, నాశనము లేనివాడు, మరణము లేనివాడు. ఆయన ఆత్మ కనుక ఆయన ఎవరంటే అదృశ్యుడు. ఆయన అందరికీ ఎట్టబడితే అట్ట కనపడేవాడు కాదు, అదృశ్య స్వరూపం కలిగిన వాడు. చదువునా నా మాటలు. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవుడు అంటే ఇద్దరు కానివాడు. అద్వితీయ దేవుడు అంటే ఎవరు? ఇద్దరు కానివాడు. మళ్ళీ చాలా మంది ఏమంటున్నారు? యెహోవా దేవుడు వేరు, యేసు ప్రభు దేవుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు. సోషల్ మీడియాలో మీరు వాక్యాలు వినమాకండి. మెల్కీసెదెకు క్రమంలో అపోస్తుల ఉపదేశానుసారంగా సేవ చేసే వాళ్ళ స్వరాల్ని వినండి. మిగతా వాళ్ళ స్వరాలు విని
మోసపోమాకండి. ఏ సేవకుడైనా సరే ఒక మెల్కీసెదెకు క్రమంలో సేవ చేస్తున్న పరిశుద్ధుల దగ్గర నుంచి పంపబడిన సేవకులై ఉంటే వాళ్ళ వాక్యాలు వినండి. సోషల్ మీడియాలో భయానకరమైనటువంటి పరిచర్యలు జరుగుతున్నాయి. జాగ్రత్త, మోసపోమాకండి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆయన అదృశ్యుడు, అక్షయుడు, అదృశ్యుడనకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. అందుకనే సమూయేలుతో దేవుడు ఏమంటారు, మనుషుల పై రూపమును మీరు లక్ష్య పెట్టమాకండి. ఎక్కడ ఉంటుంది అది? సమూయేలు పుస్తకంలో చూడండి నాన్న, 16వ అధ్యాయం 7వ వచనం చదవండి నాన్న. మొదటి సమూయేలు పుస్తకం 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడొచ్చు. అయితే యెహోవా సమూయేలుతో సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. ఎత్తును రూపమును లక్ష్య పెట్టొద్దు. చూడండి, భక్తి కలిగినటువంటి దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. ఎత్తును, హైటును, రంగును, ఆ వాల్ పోస్టుల్లో మంచి మేకప్లు వేసుకొని దిగే ఫోటోల్ని మీరు చూసి మోసపోమాకండి. వాళ్ళ చూసి భక్తి పరులు దిగొచ్చారు అనుకోమాకండి. దేవుడు చెప్తున్నాడు, ఎత్తు, హైటు, వెయిటు, రంగు, రుచుల్ని, కళ్ళ ముందర ఉన్న మనుషుల్ని, శరీర సంబంధమైన మనుషుల్ని మీరు చూస్తే మీరు మోసగించబడతారని చెప్తున్నాడు దేవుడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఇప్పుడు చూడండి, మనుషుల కంటికి కనపడే విధంగా నువ్వు కనపడితే మనుషులకి కనపరుచుకుంటున్నావు కాబట్టి దేవుడు నిన్ను లక్ష్య పెట్టడం. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు. మనుషులందరూ కూడా పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీ హృదయంలో ముఖం అందంగా కనపడడానికే కానీ వాల్ పోస్ట్ లో ఫోటో వేసుకునేది 100 సార్లు 100 యాంగిల్స్ మేకప్ వేసుకొని షైనింగ్ చేసుకొని ఆ డిటిపి ఆపరేట్ చేసేవాడితో ఇంకా ముఖం షైనింగ్ రావాలి, ఇంకా కాంతి రావాలి, ఒక పావురాన్ని కూడా వేసుకోవాల్సింది. ఇటు ఒక పావురాన్ని, అటు ఒక పావురాన్ని, కాళ్ళ కింద ఒక పావురాన్ని, నెత్తి మీద ఒక పావురాన్ని. ఎక్కడ నేర్చుకుని వచ్చారా నాయన? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, అపోస్తలుడైన పౌలు ఏమంటాడు చూడండి నాన్న. 2వ కొరింథీ పుస్తకంలో 1:12 చదువునానా. 2వ కొరింథీ పుస్తకం 1:12. మా అతిశయం ఏదైనా ఉంటే ఏదనగా లౌకిక జ్ఞానమును మేము అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను. ఇప్పుడు చూడండి, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటామనియు విశేషంగా మీ ఎడలను నడుచుకుంటామనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటే. చూడండి, మా మనస్సాక్షి అంటే ఆత్మ సాక్ష్యం ఇచ్చుటయే. మీరు చాలా జ్ఞానంగా ఈ విషయాలు, ఆయన ఎప్పుడు కూడా శరీర సంబంధంగా కనపరుచుకోడు. శరీర సంబంధంగా పౌలు కనపడడానికి బోధించడం. మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇంకా వివరంగా మీకు అర్థం కావాలంటే 2వ కొరింథీ 5వ అధ్యాయం 16వ వచనం చదువునానా. 2వ కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 16. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము శరీర రీతిగా ఎవరిని ఎరగం. ఏమండి, ఎవరు అంటున్నారు? అపోస్తులు. మేము అంటే అపోస్తులు 12 మంది. ఏమంటున్నారు? శరీర రీతిగా మేము ఎవరిని ఎరగం. క్రీస్తుని శరీర రీతిగా ఎరిగి మేము యేసు క్రీస్తును కూడా శరీర రీతిగా ఎరిగి ఉన్నప్పటికీ ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. ఎలా ఎరగరు? మనుషుల కంటి కనపడే విధంగా యేసు క్రీస్తుని మేము ఎరగం. ఆయన ఎవరు? ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపిగానే మేము ఎరుగున్నాం. అర్థమైందండి?
12 మంది అపోస్తులు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు మాకు తెలుసు శరీరీతిగా ఎలాగుంటాడో, ఎంత ఎత్తు ఉంటాడో, హైట్ ఎంత ఉంటాడో, ముక్కు ఎంత ఉంటుందో మాకు తెలుసు. అయినా ఇక మీదట మేము శరీరీతిగా ఆయన ఎరగం. యేసు ప్రభునే శరీరీతిగా 12 మంది అపోస్తులు ఎరగమంటే మీకు ఫోటోలు కావాలి, వీడియోలు కావాలి, మేకప్లు కావాలి, దేవుని పిల్లలిచ్చిన సొమ్ములతో నీ ఫోటోలు వాల్ పోస్ట్ నిండా నీ ఫోటో కావాలి. ఎక్కడ నేర్చుకున్నావు నానా? ఏ వాక్యం, ఏ రెఫరెన్స్ నీకు నేర్పింది? సంఘ పిల్లలకి అంత ఆనందమో, డబ్బులు ఇచ్చి ఫోటోలు వేయించుకొని విగ్రహాలను తగిలించుకొని ఆరాధనలు చెప్తూ మీటింగ్లు పెట్టించుకుంటూ ఎంత ఆనందమో. వాక్యం చెప్తుందా నీకు? వాక్యం ఏమని చెప్తుంది చూసావు ఎప్పుడన్నా? 12 మంది అపోస్తులు యేసుక్రీస్తు ఎట్టుంటాడా అంటే ఆయన ఎట్టుంటాడు శరీరీతిగా మాకు తెలియదు అన్నారు. మరి నువ్వెట్టుండాలో ప్రజలకు తెలియాలా? యేసు ప్రభు ఎట్టున్నాడు అపోస్తులకే మాకు తెలీదు, మేము ఆయన ఎట్టుంటాడో, ఆయన రూపం మాకు, ఆకారం మాకు తెలిసినా ఇప్పుడు శరీరీతిగా మేము ఎరగం, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పెట్టే మీటింగ్లు, ఇప్పుడు పెట్టే కోటాలు, ఇప్పుడు వేసుకునే ఫోటోలు, వీడియోలు ఏంటి చెప్పండి? భయం ఉందండి? దేవుని వాక్యం ఏమైనా చూడగలుగుతున్నారా? అదేమనంటే విన్సెంట్ పాలయ్య గారు అందరినీ ఏకుతాడు. నాకు ఏదో పని పాట లేకుండా వీళ్ళందరినీ ఏకటానికి నేను సేవ చేస్తున్నట్టున్నా. నేను చెప్పేది లేఖనం, వాక్యంలో ఏముందో చూసుకోండి. ఇప్పుడు మీరు ఆరాధనలు చేసే ఆరాధనలన్నీ చెల్లవు. దేవుని ఆరాధించే ఆరాధన చేసేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇప్పుడు మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం చెప్పండి? ఎవరి తట్టు తిరిగిపోతుంది మన భక్తి? మనుషుల తట్టు, విగ్రహాల తట్టు, బొమ్మల తట్టు తిరిగిపోతుంది. ఇప్పుడు ఆర్సీఎంకి వెళ్ళే భక్తులు పెద్ద భక్తులు యేసు ప్రభు బొమ్మల ఫోటోలు పెట్టుకొని ఇళ్లలో ఏం చెబుతాం? ఆడెవడో సినిమా యాక్టర్ యేసు ప్రభులా ఒక బొమ్మ ఫోటో దిగితే వాడిని సింబాలిక్గా పెట్టుకొని తిరుగుతున్నారంట. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? లేఖనాల్లో చూపించి చెప్పినా నమ్మేవాడు ఎవడు లేడు. ఏమండి, ప్రపంచంలో అన్నిటికంటే దేవుడు అసహించుకునేది ఏంటో తెలిసిన? విగ్రహారాధన. విగ్రహారాధన దేవుడు భయంకరంగా అసహించుకునే పాపాల్లో భయంకరమైన పాపం విగ్రహారాధన. ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో పూర్తిగా రాలి చచ్చిపోవడానికి కారణం విగ్రహారాధన. అహరోను క్రమంలో విగ్రహారాధన ఉంటుంది, మెల్కీసెదెకు క్రమంలో ఫోటోలు, వీడియోలు ఏమి ఉండవండి. ఇప్పుడు ఎవరు ఎలాగ ఆరాధిస్తున్నారు చెప్పండి? ఈ రోజున దేవుని ఆరాధించే సంఘాలంటే ఏంటి చెప్పండి? పాటలు పాడే వాళ్ళకు కొత్త కొత్త డ్రెస్సులు కుట్టించి మేకప్లు వేసి పాటలు పాడేయటమా? ఇది ఆరాధన అంటే? నేర్చుకోండి, తెలుసుకోండి, తెలియకపోతే తెలుసుకుందాం. నేను చెప్పిన రెఫరెన్సులు అలా ఉన్నాయో లేదో లేఖనాల్లో చూడండి. నేను రెఫరెన్స్ లేకుండా మాట్లాడతలేదుగా, వాక్యం చూపించేగా. మీలో కొంతమందికి నేను ఇక్కడ నుంచి యూట్యూబ్లో కూడా పంపిస్తున్నా. మీలో కొంతమంది నెంబర్లు నా దగ్గర ఉన్నాయి, మీ సంఘ బిడ్డలవి, మీ సంఘస్థులవి నా దగ్గర ఉన్నాయి, పంపిస్తున్నాను. వినండి, 1-2 సార్లు వినండి. నేను తప్పు చెప్తే నా చొక్కా పట్టుకొని అడగండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మన మూల వాక్యాన్ని ఒకసారి చదువునానా? యోహాను సువార్తలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆయనను ఆరాధించేటువంటి దేవుని పిల్లలు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది ఇప్పుడు చెప్పండి, ఈ రోజున సంఘాలేనా ఆరాధనలు జరుగుతున్నాయి అంటారా? కనుక ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా, తోటి సేవకుడిగా, నా తోటి సంఘాలని, పరిశుద్ధుల్ని, సేవకుల్ని, గొల్లపూడి గ్రామ ప్రజల్ని బతిలాడుకుంటున్నా, వాక్యాల్లో ఏముందో చూడండి. మీరు గత కాలంలో ఇలాంటి వాక్యాలు ఎప్పుడు వినలేదు కనుక కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. కానీ లేఖనాల్లో అలాగ ఉందో లేదో చూసుకోండి. కనుక మనం రాబోయే దినాల్లో, లేకపోతే ఇక నుంచైనా దేవుని ఆరాధించాలంటే కొన్ని సత్యాలు ఎరిగి ఉండి
దేవుని సంగతులు గుర్తుపట్టి ఆరాధించాలి. ఈ 3 దినాలు దేవుడు మనందరితో ఈ విషయాలు అనుదినం మాట్లాడి మనలను ఆత్మపూర్ణులుగా చేసి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు దేవుడు తన కృపను మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈ శుద్ధీకరణ కూటాల్లో 3 దినాలు దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మీరు మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ప్రభా, మా పితరులు కొండలపైన యెరూషలేములోనూ ఆరాధించిరి, కానీ ఇప్పుడైతే అందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని. ఎందుకనగా దేవుడు ఆత్మ గనుక అని రాయబడింది. కనుక నాయనా, దేవుడంటే ఎవరు, ఆత్మ అంటే ఏంటో, ఆత్మ అంటే శరీరము కానిది, పదార్థము కానిది, రూపం ఆకారం కానిదే ఆత్మ అని ప్రభా నీ వాక్యము సెలవిస్తాము. మా దేవుడు ఎలాంటి వాడో ఆత్మస్వరూపని. ఇదిగో అపోస్తులందరూ కూడా ఆయన మేము శరీరీతిగా ఎరుగున్నాను, ఆయన ఆత్మరూపిగానే ఉన్నాడని, కనుక మేము శరీరీతిగా మేము ఎన్నడో ఆయనను ఎరగము అని రాశారు ప్రభా. పరిశుద్ధులే అపోస్తులే అలా రాస్తే ఈ రోజున మనుషులు, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు తట్టు, ఐగుప్తు మనుషుల తట్టు, ఐగుప్తు గుర్రముల తట్టు ఎలా తిరిగిపోయారో ఈ రోజున మాకు తెలియకుండానే అంత్య దినాల్లో అపవాది సంఘాలను మోసపరిచి ఆరాధనంతా కూడా దేవునికి చెందకుండా ఇదిగో మనుషులకి విగ్రహాలకి తిప్పబడినట్లుగా మార్చబడిపోతున్న దినాల్లో మేమున్నాం నాయనా. ఈ 3 దినాలు సత్యవాక్యములో నుండి నీ ప్రజలతో నాతో మీరు మాట్లాడి నాయనా, నీ ప్రజలను అసత్యము నుండి సత్యములోనికి నడిపించి నీ మహిమగల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా వందనాలు నాన్న. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా?